మహాదేవ శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఇవాల్టి రోజున వామన జయంతి సందర్భముగా సంక్షేపంగా వామనమూర్తి చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమో నారాయణాయ. వామనమూర్తి యొక్క చరిత్ర మనం శ్రీమద్ భాగవతంలో చూస్తూ ఉంటాము. అది బలిచక్రవర్తి యొక్క మదాన్ని అణచివేయడానికి వచ్చిన గొప్ప విశేషమైన అవతారం అది. అందులో వామనుడు అంటే చాలామంది పొట్టివాడు అందుకని అలా అంటున్నారు వామనుడు అని అనుకుంటారు. అంటే బాలుడు ఆయన, అంటే వటువు అలాగని మాట చూడాల్సింది. పొట్టివాడు అంటే చిన్నవాడు అని కాదు. అనోరణీయం మహతో మహీయం అని ఏదైతే ఉపనిషత్తు చెప్తున్నదో అంత గొప్పవాడు అనమాట. అంటే అణువు కన్నా సూక్ష్మమైన వాడు, అన్నిటికన్నా మహత్తు కన్నా చాలా గొప్పవాడు అయిన ఆ పరమాత్మ ఆ వామనమూర్తి అన్న విషయాన్ని మనం తెలుసుకుంటూ, శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ కూడా పరమ సత్వగుణ సంపన్నుడు. అందుకే విష్ణు సహస్రనామంలో కూడా మనం చెప్తూ ఉంటాం, సత్వవాన్ సాత్విక సత్యధర్మ పరాయణ అని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అన్నమాట. సత్వగుణ సంపన్నుడు, శుద్ధ సత్వగుణ సంపన్నుడు. అంటే మనము శ్రీమన్నారాయణుడి యొక్క భక్తులము అని చెప్పుకోవాలి అంటే మనలో కూడా చక్కటి సాత్వికమైన గుణములను మనము పెంపొందించుకునే ముఖ్యమైన లక్షణాన్ని కలిగి ఉండాలి. ఆ యొక్క సందేశాన్ని చక్కగా వివరింపజేసేదే ఈ వామన చరిత్రలో ఘట్టాన్ని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. వామనుడు అన్న నామానికి అర్థం ఏమిటి అంటే వామయతి త్యజయతి మదం బలిం అన్నారు. అంటే బలి చక్రవర్తి యొక్క మదాన్ని అణచివేసిన వాడు వామనుడు అని ఒక అర్థం మనకి కనపడుతూనే ఉంది. రెండవది వామో వటుత్వం అస్య అస్తి ఇది వామనః అన్నారు. అంటే వటువు వలె కనపడుతున్నాడు ఆయనని వామనుడు అంటున్నారన్నమాట. అలాగే సర్వాణి వామనాని నయతి ఇది వామనః. అంటే సర్వ కామ్యములు కోరికలు ధర్మబద్ధమైనవి అది తీర్చేవాడు వామనుడు. ఇక్కడ చూసినప్పుడు వటువు వేషంలో లేదా వటువు రూపంలో శ్రీమన్నారాయణమూర్తి వారు అవతరించి ఉన్నారు, అది అర్థమవుతోంది. అలాగే ఆయన వచ్చిన కార్యం ఏమిటి అంటే దేవతల ప్రార్థన మేరకు ఇంద్రాదుల యొక్క రాజ్యములు అపహరింపబడ్డాయి బలిచక్రవర్తి చేత. అందుకని అవి కూడా దేవతల యొక్క కోరికలు. ఎందుకంటే దేవతలు సత్వగుణ సంపన్నులు, వారి లోకంలో వారు ఉన్నారు దేవతలు. పాతాళ లోకానికి చెందిన ఈ బలిచక్రవర్తి తన లోకంలో తాను ఉండాలి, కానీ తన నియమములను ఉల్లంఘించి ఇతర లోకాల యందు దాడి చేసి వారి యొక్క సొమ్ము సొత్తు రాజ్యాన్ని మొత్తం అపహరించాడు. అది తప్పు అని మాట. అందుకని చెప్పి శ్రీమన్నారాయణుడు ధర్మగ్లాని కలగకూడదు, ఎవరి హద్దులలో పరిధులలో వారు ఉండాలి అని దేవతల యొక్క ప్రార్థన మేరకు ఈ తమోగుణ రజోగుణ యుక్తుడైన ఈ బలిచక్రవర్తి యొక్క మదాన్ని అణిచివేయడానికి వామనమూర్తి అవతారము తీసుకున్నట్లుగా మనకి తెలుస్తుందన్నమాట. విష్ణు సహస్రనామంలో కూడా ఈ నామం మనకి కనపడుతుంది, ఉపేంద్రో వామనః ప్రాంశు అని. ఉపేంద్రుడు ఆయన అంటే ఇంద్రుడికి తమ్ముడి వలె ఇక్కడ అదితి కశ్యపులకే జన్మించి ఉన్నాడనమాట ఆ వామనమూర్తి. అందుకని ఉపేంద్రుడు. అలాగే వామనః అన్న దానికి మనం అర్థం ఎలాగో తెలుసుకున్నాం. అలాగే త్రివిక్రముడు అని కూడా అంటూ ఉంటాం మనం. అంటే 3 లోకాలని ఆయన వ్యాపించి ఉన్నాడు. అదే విష్ణుతత్వము. నిన్నటి రోజున మనం అదే తెలుసుకున్నాం. మనం విష్ణువు అంటేనే అన్ని లోకాలలో సమముగా వ్యాపించి ఉన్నాడనమాట. ఆయన లేనిది ఏదీ లేదు. అందుకే ఆనందో నందనో ఆనంద సత్యధర్మ త్రివిక్రమ అన్న నామం కూడా మనము నామాలు ఇవి విష్ణు సహస్రనామంలో చూస్తాం. సచ్చిదానంద స్వరూపుడు ఆయన నారాయణమూర్తి. ఆయన్ని ఆశ్రయిస్తే మనకి కూడా చక్కటి ఆనందమే వస్తుంది. అయితే ఇంతకీ ఈ బలిచక్రవర్తిని నిగ్రహించడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే మనం చూస్తే ఉపవీతుడు అయి వటు రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు వామనమూర్తి ఆయన బలిచక్రవర్తి దగ్గరికి రాగా చక్కగా బలిచక్రవర్తి ఇంత గొప్ప కార్యం ఏమి చేస్తున్నాడు బలి ఎప్పుడు అంటే దాన ధర్మాలు చేస్తున్నాడు, దానములు చేస్తున్నాడు అందరికీ. ఇక్కడ మనం తెలుసుకోవాలి, దానములు మంచిదే కదా, ధర్మమే కదా అనుకుంటే
ఇక్కడ బలి తన సొమ్ము తను సంపాదించినది మాత్రమే కాదనమాట, అహంకారంతో దానము చేస్తున్నాడు. అది అసలు మంచి పద్ధతే కాదనమాట. అహంకారంతో ఎవరు ఏది అడిగినా నేను దానము చేస్తాను, ఇంద్రాది లోకాలను ఆయన జయించి, బలి చక్రవర్తి జయించి ఆ సొమ్ము అదంతా కూడా దానము చేస్తాను, ఎవరు ఏది అడిగినా దానం చేస్తాను అని గొప్ప అహంకారంతో ప్రవర్తిస్తున్నప్పుడు ఆ అహంకారాన్ని కూడా కట్టివేయడానికి నారాయణుడు వామనమూర్తి అవతారము దాల్చి ఉన్నాడు. ముఖ్య కారణం ఏమిటి అంటే ఈ బలి చక్రవర్తి యొక్క తండ్రి విరోచనుడు. తన తండ్రి ఎవరు అంటే ప్రహ్లాదుడే. సాక్షాత్తు నరసింహస్వామి సాక్షాత్కారాన్ని, ప్రత్యక్షాన్ని, అవతారాన్ని భూమి యందు తీసుకువచ్చిన పరమ భాగవోత్తముడు ప్రహ్లాదుడి యొక్క ముని మనవడు అవుతాడు ఈ బలి చక్రవర్తి. అందుకని ఈ బలి చక్రవర్తి యొక్క అహంకారాన్ని సరిదిద్దవలసి ఉన్నది అన్న కర్తవ్యం కూడా, అంటే భక్తుడే ఒక రకంగా బలి కూడా తన్ని కూడా తరింపజేయాలి, ఎందుకంటే ప్రహ్లాదుడి యొక్క మనవడు కాబట్టి. అందుకు కూడా వామనమూర్తి అవతారం చేసుకుని బలి దగ్గరికి రాగా బలి చక్రవర్తి తన అహంకారంతోనే వటువు వచ్చాడు, ఇంత గొప్ప యజ్ఞశాలకి వటువు వచ్చాడు, చక్కటి నారాయణ స్వరూపము వచ్చింది, నారాయణుడే. అయితే నారాయణ స్వరూపము, నేను ఏది అడిగితే అది ఇచ్చేస్తాను, ఇవి కావాలా అవి కావాలా ఎన్నో కోరికలు అడిగాడు. కానీ ఆ వటు రూపంలో ఉన్న వామనమూర్తి అడిగినది కేవలం 3 అడుగుల భూమి కావాలి, 3 అడుగులు కావాలి అని. అలాగే ఇస్తాను అనగా సర్వము వ్యాపించిపోయి తన అసలు నిజ విష్ణుత్వాన్ని ఆయన ప్రదర్శింపజేయగా అక్కడ చోటు మిగలలేదన్నమాట. 3 అడుగులు ఏమి అడిగాడు అంటే నీ సమర్పణ భావము నీ మనస్సులో చిత్తములో ఏవైతే ఉంటాయో అవి, ముఖ్యంగా బలిని అక్కడ పాడు చేసేవి ఏమిటి అంటే కామము, క్రోధము, లోభము, ఈ 3 ప్రమాదముగా తయారైనాయి. అందుకే ఆ 3 పోవడానికి ఆ 3టిని భగవత్ సమర్పణ భావంతో ఇచ్చేయమని అడిగి ఉన్నాడనమాట. అది అక్కడ రహస్యం. అదే గీతలో కూడా కృష్ణ పరమాత్మ హెచ్చరించారు, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. అంటే ఈ 3 కామము, క్రోధము, లోభము 3 కూడా నరకద్వారాలకి దారి తీస్తాయి, ఎవరిని వారిని నాశనము చేస్తాయి అన్నమాట. అంటే ఎవరి ఉన్నతిని పాడు చేస్తుంటాయి, ఎవరి ఉన్నతిని వాళ్ళే పాడు చేసుకుంటారు ఈ కామక్రోధ లోభాల వల్ల. అందుకని ఈ 3టిని త్యజించు, విడిచిపెట్టు అన్న మాట కూడా మనకి 16వ అధ్యాయంలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి వామనమూర్తి కూడా ఆ 3టిని కామక్రోధ లోభములని బలి దగ్గర నుంచి తీసివేయవలసినది అన్న ఒక సంకల్పముతో ఆ 3 అడుగులు అడగడము, అవి ఇవ్వలేక తను సమర్పణాభావముతో తల వంచి నా శిరస్సు మీద 3వ అడుగు మోపండి స్వామి అని సమర్పణాభావముతో ఆ వామనమూర్తి దగ్గర ప్రణవిల్లగా, అప్పుడు ఆ వామనమూర్తి ప్రసన్నుడై అనుగ్రహించి తను ధర్మాన్ని చక్కదిద్ది ఇంద్రుడి రాజ్యాన్ని ఇంద్రుడికి ఇప్పించి, అలాగే బలి చక్రవర్తిని సుతల లోకానికి పంపించి, కానీ ఒక వరము కూడా ఇచ్చాడు బలికి. ఎందుకు అంటే బలి ఎంతో అంత ధర్మము తప్పినా కూడా దానములు అవన్నీ చేస్తూ ఉన్నాడు కూడా, అందున భక్తుడే కూడా కాబట్టి తనకి కోరిక కూడా ఉన్నది అక్కడ. ఏమిటి అంటే ఇంద్రలోకము కావాలని కోరిక ఉంది కాబట్టి వచ్చే యుగములలో అప్పుడు బలి చక్రవర్తికి ఇంద్ర పదవి ఇస్తాను అని ఆ నారాయణమూర్తి, ఆ వామనమూర్తి బలిని అనుగ్రహించిన ఘట్టం మనకి చక్కగా ఆ వామన చరిత్రలో తెలుసుకోవచ్చు. ఈ వామన చరిత్ర చదవడం యొక్క ఫలము ఏమిటి, తెలుసుకోవడం వల్ల ఫలము ఏమిటి అంటే ఇది కూడా చక్కగా సకల కార్యసిద్ధికి ఉపయోగపడుతుందన్నమాట. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు అలా జరగాలి, వైదిక కార్యాలు జరగాలి అన్నప్పుడు చక్కగా ఈ వామన చరిత్ర ఒకసారి స్మరించుకొని తలుచుకోవడం వల్ల ధర్మబద్ధముగా కార్యములు చక్కగా నెరవేరుతాయి అని చెప్తూ, ఈ వామనుడు అవతారంలో మనకి చెప్పిన సందేశం ఏదైతే ఉందో కామ క్రోధ లోభములు త్యజించాలని, అలాగే సత్వగుణ సంపన్నతను మనము పొందవలసి ఉంటుంది అని కూడా ఈ 2 సందేశాలని మనం చక్కగా తెలుసుకుని మనము నిరంతరము పాటిస్తూ, ఏది
పట్టుకోవాలి, ఏది విడిచిపెట్టాలి అన్న తెలుసుకుంటూ చక్కటి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి అని తెలుసుకుంటూ ఇవాల్టి ప్రసంగాన్ని ముగిస్తున్నాను. సర్వం శ్రీ వామనమూర్తి చరణారవింద అర్పణమస్తు. స్వస్తి. శాంతి శాంతి శాంతి.